నెక్స్ట్ మనకి ద్వారకా. డైలీ సోమనాథ్ నుంచి 3-4 ట్రైన్లు అయితే డైరెక్ట్ ద్వారకాకి అయితే ఉన్నాయి. నెక్స్ట్ స్టేషనే మనకి ద్వారకా. ఇక్కడ నుంచే కనబడుతుంది ద్వారకా టెంపుల్. ఇది ద్వారకా నగరం. ఇది ద్వారకా స్టేషన్ కి అయితే వచ్చేసాము, రైల్వే స్టేషన్. ఇదే రూట్ లో మీరు వెళ్తే ఓఖా అనే స్టేషన్ వస్తుంది, అదే లాస్ట్ స్టేషన్. స్టేషన్ లో మొత్తం కృష్ణుడి వాల్ పెయింటింగ్స్ అయితే వేసినారు. మీకు సోమనాథ్ వచ్చిన వాళ్ళందరూ ద్వారకా చూస్తారు, లేదా ద్వారకా వచ్చిన వాళ్ళందరూ సోమనాథ్ చూస్తారు. సో ఇటు నుంచి కానీ ఫుల్ రష్ ఉంటుంది, అటు నుంచి కానీ ఫుల్ రష్ ఉంటుంది. స్టేషన్ కి 2 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ఇప్పుడు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చాలా రష్ ఉందని చెప్పేసి కొంచెం బాగా నిదానంగా పోదామని చూసినాము. సోమనాథ్ ఒక రోజులో అయిపోతుంది, కానీ ద్వారకా 2 days ప్లాన్ చేశాము. ఎందుకంటే పక్కనే మనకి నాగేశ్వర జ్యోతిర్లింగం ఉంది కదా, అది ఏమైనా దూరం పడుతుందని చెప్పేసి 2 days అయితే ప్లాన్ చేశాము. ప్లాట్ఫామ్ మొత్తం ఖాళీ అయిపోయినాక నిదానంగా స్టేషన్ బయటకు వచ్చేసి స్టేషన్ బయట ఆటో తీసుకున్నాము. 20 rupees per person ఛార్జ్ చేసినాడు గుడి దగ్గరికి. గుడి దగ్గర పోతే ఫస్ట్ మనం చేయాల్సిన పని రూమ్ తీసుకోవడం. స్ట్రైట్ గా గుడి దగ్గర పోయినారనుకోండి రూమ్ దొరకడం చాలా కష్టము. ద్వారకా టెంపుల్ పక్కనే మీకు గోమతి నది ఉంటుంది. అదృష్టం కొద్దీ మనకి ఈ నది పక్కనే రూమ్ అయితే దొరికేసింది. ఒకప్పటి ఇంట్లోనే వీళ్ళు రూమ్స్ గా డార్మెటరీస్ గా కన్వర్ట్ చేసినారు. రూమ్ 1500 ఛార్జ్ చేసినారు. కానీ అక్కడ గుడి దగ్గర రష్ చూసిన తర్వాత మీకు రూమ్ దొరకడమే అదృష్టం అని ఫీలింగ్ కలుగుతుంది. ఇది ఇప్పుడు చూపిస్తా చూడు, టెంపుల్ నుంచి మనకి మా రూమ్ కి ఎంత దూరం ఉంటుందో. ఇదే గోమతి నది. నీళ్లు ఉన్నట్లు కనబడుతున్నాయి కదా, మొక్కల వరకే ఉంటాయి, లేదంటే పొట్ట వరకు ఉంటుంది అంతే. ఆ వంతెన పేరు వచ్చేసి సుధామ సేతు. అక్కడ కనబడుతున్న గోపురం మనకి కృష్ణుడి ద్వారకా టెంపుల్. పొద్దున్నే కాబట్టి దర్శనం కోసం చాలా రష్ ఉన్నారు, ఇక్కడ చాలా మంది. టెంపుల్ మార్నింగ్ టెంపుల్స్ అయితే ఫుల్ రద్దీగా ఉంటుంది. 1 o'clock క్లోజ్ చేస్తారు టెంపుల్. మళ్ళీ ఈవినింగ్ 5 o'clock అయితే ఓపెన్ ఉంటుంది, ఈవినింగ్ 5 to 8 వరకు. మార్నింగ్ టైమ్స్ టెంపుల్ దగ్గర ఎంత రద్దీ ఉంటుందో ఆఫ్టర్నూన్ అంత ఖాళీగా ఉంటుంది. प्रसाद भी अभी देखने के लिए होता है। प्रसाद भी अभी देखना है, 4 लोग हैं, 4 लोग तो 4 आदमी का 2500 रुपये लगेगा। उसको तो 4 पॉइंट ही करेंगे। ये पूरा आपको करना है तो 2500 रुपये लगेगा। ये पूरा करने के लिए 300 बोला है तुम्हें एक आदमी को। 300 तो बोला है, लेकिन वो 10 आदमी। టూరిస్ట్ వ్యాన్ లో మనకి 2500 అడిగినారు, కానీ మనం ఆటో చూస్ చేసుకొని పర్ హెడ్ 250 లెక్క తీసుకున్నాం. ఆటోలో మనకి ఫస్ట్ చూపించే దేవాలయం వచ్చేసి రుక్మిణి మాత మందిర్. ఇక్కడ పూజారులు వచ్చేసి చుట్టుపక్కల ఎక్కడ మనకి మంచినీళ్ళు పడవు, మీరు దానం చేస్తే ట్యాంకర్లు తెప్పించుకుంటామని చెప్పి చెప్తారు. మీకు ఇష్టం ఉంటే దానం చేయొచ్చు, లేదంటే లేదు. మీకు దర్శనం కంటే ముందు ఒక గ్రూప్ గా నిలబెట్టేసి ఆ పాయింట్ చెప్పేసి దాని తర్వాత దర్శనం పంపిస్తారు. గుడి ప్రాంగణం మంచిగా క్లీన్ గా నీట్ గా మంచిగా ప్రశాంతంగా అయితే ఉంటుంది. రెండవ ప్రదేశం మనకు చూపించేది వచ్చేసి నాగేశ్వర జ్యోతిర్లింగం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఈ నాగేశ్వర జ్యోతిర్లింగం కూడా ఒకటి. ఇక్కడ పెద్ద శివుని విగ్రహం అయితే ఉంటుంది, పక్కనే గుడి. జనరల్ గా ఏదైనా జ్యోతిర్లింగం అంటే భారీ వైభవం ఉంటుంది అన్నమాట, లోపల పోవడం కానీ ఆ ఏరియా కానీ మొత్తం. కానీ ఇక్కడ జ్యోతిర్లింగం చాలా సింపుల్ గా ఉంటుంది. దర్శనానికి ఇక్కడ సుమారు 1 hour 1.5 hour అయితే పట్టింది.
ఫుల్ రష్ ఉంటుంది గుడి. ఇక్కడ ఫోన్లు కూడా అలో చేస్తున్నారు లోపలికి. ఓవరాల్ గా చూస్తే ఇక్కడ జ్యోతిర్లింగం కంటే ఏదో ప్రైవేట్ టెంపుల్ లాగా కనబడుతుంది అనమాట. మామూలుగా శ్రీశైలం అయితే ఏమి, కాశీ అయితే ఏమి, మహాకాళేశ్వర్ అయితే ఏమి ఆ సెక్యూరిటీ, కానీ ఇక్కడ అంతా ఉండదు. చక్కగా స్ట్రైట్ గా మామూలు గుళ్ళో వెళ్ళి దర్శనం చేసుకున్నట్లు ఉంటుంది ఇక్కడ ఈ జ్యోతిర్లింగం. ఇక్కడ దేవుని దర్శనం కూడా బాగా అయింది. టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంది. ఎంత రష్ ఉన్నా కూడా నీట్ గా లైన్ అంతా అరేంజ్ చేశారు. ఇది శనీశ్వరుని మూవీ. ఇక్కడికున్న ఆవులకి మేత ఏంటని అమ్ముతున్నారు మేత. నెక్స్ట్ వచ్చిన లొకేషన్ పేరు వచ్చేసి గోపి తలావ్. గోపి తలావ్ అంటే ఏం లేదు, గోపికలు నీళ్ళలో జలకలాడుతుంటే కృష్ణుడు పైన పక్కన చెట్టు మీద నుంచి చూడడం, అదే గోపి తలావ్. ఇక్కడ రామసేతు కట్టిన రాయి అయితే ఉంది. గోపి తలావ్ అనేది ఒక గుడి కాదు, అదొక ప్రాంతము. ఆ ఊర్లో, ఆ చిన్న ఊర్లో ఉండే విలేజర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి ఇంట్లో గుడి పెట్టుకున్నారు, అదో దర్శించుకునేలాగా. ప్రతి ఒక్కరి ఇంట్లో గుడి ఉంటుంది. ఇదే ఆ సరస్సు. ఆ పక్కన పైన చెట్ల మీద నుంచి శ్రీకృష్ణుడు వీక్షించాడు. ప్రతి ఒక్క ఇంటికి వాళ్ళకి ముఖ్య మందిర్ అని చెప్పి రాసి పెట్టింటారు. అన్ని దేవుళ్ళని ఇక్కడ చూడొచ్చు అనమాట. శ్రీకృష్ణుడు, రాధాదేవి, రుక్మిణీదేవి, శివుడు, విష్ణువు, రాముడు, ఒక్కరింట్లో ఒక్క దేవుడు ఉంటారు. ఇక్కడ విగ్రహ ప్రదర్శన అయితే బాగా నచ్చింది నాకు. దాని తర్వాత మనకి మెయిన్ వచ్చేసి బేట్ ద్వారక. బేట్ ద్వారక అంటే శ్రీకృష్ణుడు మెయిన్ నగరం అన్నమాట. ముందు అక్కడే ఉండేది. దాని తర్వాత అది సముద్రంలో మునిగిపోయినాక ఇటు సైడ్ ఒడ్డుకైతే వచ్చినారు. రీసెంట్ గా 2024లో అయితే ఇది కట్టించిన, ఈ బ్రిడ్జ్ కట్టించినారు. దీన్ని సుదర్శన్ సేతు అంటారు. దానికంటే ముందు జనరల్ గా జనాలు బోట్ లో పోయేవాళ్ళు అనమాట. మేము ఈ ప్రదేశాలన్నీ తిరిగేదానికి సాయంత్రం 3 o'clock స్టార్ట్ అయినాము.
ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ 6:36 అవుతుంది. లైట్ కూడా ఆల్మోస్ట్ ఫెయిల్ అవుతుంది. సో పోయి లైన్లో అయితే నిలబడినాము, కానీ అప్పటికే నైట్ అయిపోయింది. హెవీ లేట్ అవుతుందని ఇక్కడ దర్శనం అయితే చేసుకోలేదు, రిటర్న్ వచ్చేసాము. ఈ బేట్ ద్వారకాతో ఈ చుట్టుపక్కల చూడాల్సిన ప్రదేశాలన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ డే ఉంది. ఆ నెక్స్ట్ డే ఓన్లీ ద్వారకా బీచ్ ఉంటుంది. ఆ ఏరియా మొత్తం చూసేసి మళ్ళీ తిరుగు ప్రయాణం పడతాం అనమాట. నైట్ ఇక్కడ ద్వారకా టెంపుల్ దగ్గర ఫుల్ రద్దీ అయితే ఉంది. మొత్తం షాపింగ్ మాల్, షాపింగ్ సెంటర్లు అన్నీ ఉన్నాయి దీనిగా ఫుల్గా. సో నెక్స్ట్ డే మార్నింగ్ రూమ్ అయితే ఖాళీ చేసినాము, లగేజ్ క్లాక్ రూమ్లో పెట్టేసి. దాని తర్వాత ఈరోజు ఈవినింగ్ మనకి 8 o'clock ఆ టైంలో ట్రైన్ ఉంది. సో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు మనం ఈ ద్వారకా చుట్టూ ఈ సిటీ మొత్తం తిరుగుతూ ఈవినింగ్ 4 or 5కి ఆ టైంకి స్టేషన్కి వెళ్ళిపోదామని డిసైడ్ అయినాము. నిన్న ఆల్రెడీ రూమ్ తీసుకుంటే ఒకసారి దర్శనం చేసుకున్నాము. మళ్ళీ ఈ రోజు కూడా పొద్దున్నే పోయి దర్శనం చేసుకుని అయితే వచ్చినాము. ఈ గోమతి నది నిండుగా ఉంది కదా, ఇది ఇక్కడే ద్వారకాలో ఇక్కడ సముద్రంలో కలుస్తుంది. జనరల్ గా అలా కలిసే ప్రదేశాన్ని మనం సంగమం అంటాం. నది ఒడ్డున మొత్తం అన్ని గుళ్ళు అయితే ఉన్నాయి. గుళ్ళు ఈ ఇట్లాంటివి అమ్మేటివన్నీ ఉన్నాయి. ఆవులకి పశువులకి దానా వేయడం అయితే ఉంటుంది. 10 రూపీస్ ప్లేట్, 10 రూపీస్ ప్లేట్ అది. శ్రీరామ్ ఘాట్ అంట ఇది. ఇది కూడా ఒక ఇల్లే. ఇంటి లోపల అయితే గుడి ఉంది, శ్రీరామ గుడి. ఇక్కడ సీగల్స్ కి అందరూ పొరుగులు అయితే వస్తున్నారు. మేమైతే మూంగదాలు వేసినాము, మేము పట్టుకోబోయిండే మూంగదాలు. ఈ ఎడ్జ్కి వచ్చేసి మనకి సముద్ర నారాయణ గుడి అయితే ఉంటుంది. గుడి రీకన్స్ట్రక్షన్ కి డొనేషన్ ఇవ్వమని ఇక్కడ రాసినారు. ఈ ఎడ్జ్ లో నిలబడి చూస్తుంటే సూపర్ ఉంది ఇక్కడ. ఈ నది లోతేం ఉండదు, నడుము వరకు ఉంటుంది. కింద సిమెంట్ అలక ఉంటుంది అనమాట. జనరల్ గా అందరికీ తెలిసినది, నదులన్నిటిని శ్రీలింగంతో పోలుస్తాము. సముద్రం మాత్రమే మన పుంలింగం, సముద్ర నారాయణుడు. బార్గెనింగ్ కి భాషతో పని లేదని చెప్పడానికి నిదర్శనం ఇది. ₹20 చీటీ. ఆ చీటీలో బొమ్మ పేరుంటే బొమ్మ మీకే. క్యాప్స్ 50, 100, 150. ఇది వచ్చి మనకి ద్వారకా బీచ్. అక్కడే మనకి మ్యాగీలు, చాట్లు, బేళ్ళు, అట్లే ఫ్రూట్స్ కోసిస్తారు కదా, అది అమ్ముతుంటారు. అందరు ఈ రాళ్ళ మీద అయితే ఫోటోలు దిగుతున్నారు, వీడియోలు దిగుతున్నారు. మేము కూడా కొన్ని ఫోటోలు దిగేసి, ఇక్కడే పెద్ద గోశాల అయితే ఉంది, ఖాళీగా ఉంది అది కూడా. ఈరోజు మొత్తం ద్వారకా మాత్రమే అనుకున్నాం కాబట్టి మాకు పొద్దు నుంచి ఈవినింగ్ వరకు ఖాళీగా ఉంది. సో అట్లా సముద్రం దగ్గర కొంచెం అట్లా టైం పాస్ చేసి వెళ్దామని డిసైడ్ అయినాము.
ఇది పంచముఖి ఆంజనేయ స్వామి గుడి. ఈ సన్సెట్ వ్యూ పాయింట్ పక్కనే మనకి భద్రకేశ్వర టెంపుల్ అయితే ఉంటుంది. నిన్న ఆటో వాడు చెప్పిన లిస్ట్ లో ఈ భద్రకేశ్వర టెంపుల్ కూడా ఉంటుంది. కానీ ఇది చుట్టుపక్కలే ఉంటుంది కాబట్టి దీన్ని మిస్ చేసి వెళ్ళిపోతాడు. टेम्पल ఈ సన్సెట్ పాయింట్ దగ్గర మనకి రామానుజాచార్య విగ్రహం అయితే ఉంటుంది. టైం 1:00 అయింది, మిట్ట మధ్యాహ్నం. కానీ పక్కనే సముద్రం ఉండడం వల్ల మనకి గాలి ప్రశాంతంగా చల్లగాలి కొడుతుంది. నిన్న చూసిన లొకేషన్స్ లో 2 అయితే మిస్ అయినాం. ఒకటి వచ్చేసి భద్రకేశ్వర టెంపుల్, ఇక్కడ శివుని గుడి. రెండోది వచ్చేసి శివరాజ్పూర్ బీచ్. జనరల్ గా ద్వారకాలో మీకు ఆన్లైన్ లో చూపిస్తుంటారు కదా, సముద్రం లోపల పోయి అవి చూసేటివి అంతా ఆ బీచ్ లోనే యాక్టివిటీస్ అనేది జరుగుతాయి అనమాట. శివరాజ్పూర్ బీచ్. నిన్న టైం నైట్ అయింది, ఇంకా సో క్లోజ్ అయి ఉంటుందని చెప్పేసి వచ్చేసినాము. ద్వారకాలో 50% ఇవే అమ్ముతుంటారు. ఇది కృష్ణుని విగ్రహానికి డెకరేషన్ అనమాట. ఇదే భద్రకేశ్వర టెంపుల్. ముందు ఆ పెద్ద లింగం అయితే లేకుండా ముందు ఓన్లీ గుడి అయితే ఉండే. రీసెంట్ గా లింగం కట్టించినారంట. ఈ గుడి ఒక్కటి అయిపోతే ఇంక మనం తిరిగి మళ్ళీ మెయిన్ టెంపుల్కి వెళ్ళేసి అక్కడ లగేజ్ తీసుకొని వెళ్ళిపోవచ్చు ఇంటికి, ఐ మీన్ స్టేషన్కి. ఒక దారి సన్సెట్ పాయింట్ కి, ఓ దారి భద్రకేశ్వర టెంపుల్ కి, పక్క పక్కనే ఉంటాయి. ఇప్పుడు మేము ఉన్న లొకేషన్ వచ్చి గుడికి అరౌండ్ 1.5-2 కిలోమీటర్స్ దూరంలో ఉంటాము. కానీ ఇక్కడ కూడా చాలా వరకు రూమ్స్ అన్ని ఉన్నాయి. రూమ్స్ కానీ హోటల్స్ కానీ, దీనికి పెద్ద పెద్ద హోటల్స్ అయితే ఉన్నాయి. ట్రావెల్ ఏజెంట్స్ అందరూ ఇక్కడ ఇలాంటి ప్లేస్ లో దింపేసి మళ్ళీ గుడికి కావచ్చు మళ్ళీ సపరేట్ గా తీసుకొని పోతారు అనమాట. ఇది వచ్చేసి ఏదో సత్రం అనమాట. సత్రం మధ్యలో గుడి అయితే ఉంది. పొద్దున సీగల్స్ వేస్తున్నారు, ఇప్పుడు చేపలకి వేస్తున్నారు. రాత్రి నుంచి పొద్దున 10-11 వరకు నీకు నీళ్లు ఫుల్ గా ఉంటాయి. దాని తర్వాత ఈ నది నీళ్లు వాడుకునే దానికోసం వెనకాల చెక్ డ్యామ్ ఉంటుంది. ఆ చెక్ డ్యామ్ క్లోజ్ చేస్తారు అనమాట. సో మధ్యాహ్నం అంతా ఇది మొత్తం ఖాళీగా ఉంటుంది నది అంతా. గుడి దర్శనం అయిపోయినాక బయటకు వస్తే మీకు భోజనశాల ఉంటుంది. ఇక్కడ 30 రూపీస్ అన్లిమిటెడ్ ఫుడ్ లాగా, అంటే నాకు తెలిసి ఇది గుడి తరపున అనుకుంటున్నాను. 30 రూపీస్ టోకెన్ ఉంటుంది, థాలీ ఉంటుంది, ఎంత తినొచ్చు అనమాట. గోమతి నది పక్కనే ఒక దేవి అయితే ఉంటుంది. ఆ దేవికి పోయేదానికి ఈ సుధామ సేతు అనేది ఉంటుంది. ముందు టికెట్ ఉంటుంది, దానికి 5 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది. ఇప్పుడు జనాలు అందరూ నీళ్ళు తక్కువైన కాబట్టి ఊరిని నడుచుకుంటూ పోతున్నారు అవతలకి. అవతల మనకి శ్రీకృష్ణుడు గుడి అయితే ఉంటుంది. సుధామ సేతు ఇప్పుడు బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఉంది, సగం అయిపోయింది కాబట్టి పొద్దున్న నీళ్ళు ఫుల్ ఉండే. సో అందుకోసం ఇప్పుడు ఆల్రెడీ మొత్తం నది అంతా ఎండిపోయింది సగానికి. సో యువతలు దాటేసినాం. ఇక్కడ 5 బావిలు అయితే ఉన్నాయి. ఆ బావిలో నీళ్లు పట్టుకునే దానికోసం జనాలు ఎగబడుతున్నారు. గుళ్ళో ఉన్న పూజారి వచ్చేసి బకెట్ కి తాడు కట్టుకొని తోడైతే ఇస్తున్నారు. ఈ నీళ్లు పట్టుకొని పోయేకి పక్కనే బాటిల్ అమ్ముతున్నారు, ఖాళీ బాటిల్ 20 రూపాయల లెక్క. దుర్వాస మహర్షి. ఫైనల్లీ స్టేషన్కి అయితే వచ్చినాము. స్టేషన్ ఫుల్ ప్యాక్ గా ఉంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ సోమనాథ్ పోయే ట్రైన్ వస్తుంది. మధ్యలో రాజ్కోట్లో దిగి రాజ్కోట్ వచ్చి మనం సికింద్రాబాద్కి వచ్చేస్తాము. స్టేషన్ బయట లోకల్స్ వాలీబాల్ అయితే ఆడుతున్నారు. పోయేటప్పుడు 20 ఇచ్చిపోయినాము, వచ్చేటప్పుడు 25 ఇచ్చి వచ్చినాము అంతే.
నార్త్ సైడ్ మొత్తం ఫుడ్ అంతా థాలి అని పిలుస్తారు. అన్నం ఎక్కువ ఇయ్యరు, చిన్న కప్పులోనే ఇస్తారు. రోటీలు అయితే ఎన్ని కావాల్సి అన్ని ఇస్తారు. థాలి 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 థాలి, ఎక్కడ చూసినా థాలి ఇక్కడ. స్టేషన్లో టూరిజం డార్మెటరీస్ అయితే ఉన్నాయి. దీంతో మనకి గుజరాత్ ద్వారకా అండ్ సోమనాథ్ అయితే పూర్తి అయిపోయింది. థ్యాంక్ యూ.